ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో చాలా కామన్‌గా చూస్తున్న సమస్య నీరసం, కొద్ది దూరం నడిస్తేనే అలసట, లో ఎనర్జీ లెవెల్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం వచ్చి లో హెమోగ్లోబిన్ లేదా రక్తహీనత అని చెప్పుకోవచ్చు. చాలామంది ఆడవాళ్ళు ఈ రక్తహీనత లేదా లో హెమోగ్లోబిన్‌ని చాలా చిన్న విషయంగా చూస్తారు గానీ, హెమోగ్లోబిన్ అనేది మన బాడీలోని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ హెమోగ్లోబిన్ అనేది మన బాడీలోని ఆక్సిజన్ ఇంకా న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడమే కాకుండా మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది. సో ఆడవాళ్ళందరూ కూడా ప్లీజ్ మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, ఒకవేళ పీరియడ్స్లోని హెవీ బ్లీడింగ్ అవుతున్నా, క్లాట్స్ పడుతున్నా సరే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకుని మీ హెమోగ్లోబిన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయించుకోండి. ఈ హెమోగ్లోబిన్ పెంచడానికి యూజువల్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ రికమెండ్ చేస్తూ ఉంటాం. ఐరన్ ఫుడ్స్లో ముఖ్యంగా 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి హీమ్ ఐరన్, ఇంకొకటి నాన్ హీమ్ ఐరన్. హీమ్ అయాన్కి బయో అవైలబిలిటీ ఎక్కువ, అంటే ఇది మన బాడీలో రెడీగా అబ్జార్బ్ అవుతుంది. ఇది ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో దొరుకుతుంది, అంటే చేపలు, చికెన్, ఎగ్స్, మటన్, లివర్ వీటన్నిటిలోనూ. అదే నాన్ హీమ్ అయాన్ అనేది మన బాడీలోని అబ్జార్ప్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా మనకి ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఒక్క నెలలోనే మీ హెమోగ్లోబిన్ని పెంచే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. మీ డైట్లో రోజు కూడా ఒక ఆకుకూర తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. లైక్ పాలకూరని, పుదీనా, మునగాకు, కరివేపాకు ఇవన్నీ కూడా మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్. మీరు ఎప్పుడు ఆకుకూర తీసుకున్నా సరే దాని మీద కొంచెం నిమ్మరసం పిండుకుని తీసుకోండి. ఇది మీ ఐరన్ అబ్జార్ప్షన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవే కాక వెజిటేరియన్ ఫుడ్స్ లైక్ రాగులు, ఉలవలు, బీట్రూట్, బ్రోకలీ, దానిమ్మ, అంజీర్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం ఇంకా బెల్లం వీటన్నిటిలో కూడా ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా బెల్లంలోని తాటి బెల్లంలో హైయెస్ట్ ఐరన్ కంటెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఒక్క నెలలోనే మీ హెమోగ్లోబిన్ని పెంచుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ 2 ఫుడ్ ఐటమ్స్ని కూడా మీ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయండి. మొదటిది వీట్ గ్రాస్ జ్యూస్, అంటే గోధుమ గడ్డితో చేసిన జ్యూస్. దీన్నే గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు. ఈ గోధుమ గడ్డిలో ఉన్న క్లోరోఫిల్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ఇంకా మన హెమోగ్లోబిన్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ సిమిలర్గా ఉంది. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ని రోజు ఉదయాన్నే పరగడుపున ఒక 50 ml వాటర్లో డైల్యూట్ చేసుకుని తీసుకోండి. ఒకవేళ ఇంట్లో గోధుమ గడ్డి పెంచుకోలేకపోతే కనుక వీట్ గ్రాస్ పౌడర్ అని కూడా దొరుకుతుంది. ఇది మీరు వాటర్లో డైల్యూట్ చేసుకుని రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోండి. ఇది తీసుకున్న హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తీసుకోవద్దు. మీ హెమోగ్లోబిన్ పెంచడంలోనూ అలాగే హార్మోన్స్కి ఉపయోగపడే ఇంకొక బెస్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చి ఎండు ద్రాక్ష. ముఖ్యంగా నల్ల ఎండు ద్రాక్ష, అంటే బ్లాక్ రైజిన్స్ అంటారు. రోజు రాత్రి మీరు ఒక 10 నుంచి 15 ఈ నల్ల ఎండు ద్రాక్షని నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకోండి. వీటిలోని ఐరనే కాకుండా ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి ఫీమేల్ హార్మోన్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.